నెంబర్ 1 హీరోయిన్ అంటే ఎవరినంటారు? పోనీ ఇండియాలో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు? ప్రస్తుతానికైతే దీపికా పదుకోని అని చెబుతారు చాలా మంది. పఠాన్తో 1000 కోట్లు, కల్కితో 1000 కోట్లు, అంతకుముందు బ్లాక్ బాస్టర్స్. సో ఇవన్నీ కలుపుకొని దీపికా నెంబర్ 1 అంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఇండియాలో సినిమాలు చేయలేదు, కనీసం హిట్స్ కూడా లేవు. అసలు ఏ ఇండస్ట్రీలో సినిమాలు చేయటం లేదు. అయినా సరే ప్రియాంక నంబర్ 1 హీరోయిన్ గా మారింది. ఇండియన్ సినిమాపై తిరుగులేని సూపర్ స్టార్ గా వెలుగొందుతోంది దీపికా పదుకొనె. ఆమె తరువాత సౌత్ సైడ్ నుంచి నయనతార తిరుగులేని సూపర్ స్టార్. సినిమాకు ఈ ఇద్దరు లేడీ సూపర్ స్టార్స్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నయనతార సినిమాకు 10 కోట్లు తీసుకుంటుందనే ప్రచారం ఉంది. ఇక దీపికా పదుకొనె మూవీకి మ్యాక్స్ 20 కోట్లు. అది కూడా కల్కిలో నటించేందుకు అత్యధికంగా 18 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. అయితే ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేస్తోంది ప్రియాంక చోప్రా. RRR తరువాత రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న పాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో భాగమవుతోంది. అందుకే ఈ సినిమాకు దాదాపు 30 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. దేశీ గర్ల్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం పాన్ ఇండియాను షేక్ చేస్తోంది.